ఆ కానుకను అంతఃపురము నుండి, ప్రభుత్వము నుండి, రాణిగారి వద్ద నుండి వచ్చిన అర్పణను తృణీకరిస్తే దాన్ని గర్వంగానో అహంకారంగానో కాకుండా నేటి మన బ్రతుకులకు మాదిరికరం అన్నట్టుగా బైబిల్ ఎందుకు రాశాడు? ఓ సుదీర్ఘమైనటువంటి ప్రసంగం అని కాదు, కానీ భయంకరమైనటువంటి శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, తృణీకారం, అవహేళన, గాయం, మరణం, తరుమబడుట భయంకర పరిస్థితులు, మొత్తం జాతినే మట్టు పెట్టాలని, నాశనం చేయాలంత కుతంత్రాలు జరుగుతున్న నేపథ్యంలో, అలాంటి చట్టాలు తయారు చేయబడుతున్న పరిస్థితులలో దిగువసలేని వారిగా, రెండవ జాతి వారుగా,